హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే నేను కెనడా నుంచి హైదరాబాద్ వచ్చే వీడియోని అందరూ చూశారు. అండ్ ఇప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి టొరంటోకి వెళ్తున్నాము. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ మేము వెళ్తున్న ఫ్లైట్ నేమ్ వచ్చేసి ఎతిహాద్. నేను ఫ్లైట్ సర్వీస్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లైట్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ గురించి నేను రివ్యూ ఇస్తాను. మీ అందరికైతే తప్పకుండా హెల్ప్ అవుతుంది ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో. ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు మేము పార్కింగ్ నుంచి చెక్-ఇన్కి వెళ్తున్నాము. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి 4 o'clockకి, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. బట్ మేమైతే 11 కల్లా వచ్చేసాము, ఎందుకంటే ఈసారి మా అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా చక్కగా కూల్గా అండ్ కామ్గా అంతా చెక్-ఇన్ ఎవ్రీథింగ్ అంతా కూడా అయిపోయి మాకు టైం కూడా కొంచెం మిగలాలని చెప్పి మేము తొందరగానే వెళ్ళిపోయామన్నమాట. అండ్ మేము నైట్ 11 కల్లా మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మార్నింగ్ 4కి కదా మాకు చెక్-ఇన్, అండ్ మార్నింగ్ 4కి మాకు ఫ్లైట్ ఉంది. అండ్ దీనివల్ల ఏంటంటే మాకు నైట్ అంతా మాకు నిద్రే లేదనమాట. ఒకవేళ మేము ఫ్లైట్ ఎక్కి పడుకోవాలి అన్నా కూడా మాకు హైదరాబాద్ టు అబుదాబి వరకే మాకు ఫ్లైట్, తర్వాత అబుదాబి నుంచి టొరంటోకి డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. హైదరాబాద్ టు అబుదాబి వచ్చేసరికి 3.5 hours. ఆ 3.5 hours మళ్ళీ మేము పడుకొని లెగటము ఇవంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది, మనకి కంప్లీట్ స్లీప్ కూడా ఉండదు. అందుకనే మేము అబుదాబి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 hours జర్నీ మేము ఇంకా ప్రాపర్గా నిద్ర కూడా పోలేదు. బట్ మేమేమనుకున్నామంటే ఒకసారి అబుదాబిలో ఫ్లైట్ ఎక్కేసాక మనకి ఇంకా ఏంటంటే 14 hours జర్నీ అనమాట కంటిన్యూస్గా. అప్పుడు మనం కంప్లీట్గా రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా అని చెప్పి ఇంకా నిద్రను అయితే అలాగా ఆపుకొని ఉన్నామన్నమాట. ఎస్పెషల్లీ కిడ్స్ అయితే మాత్రం వాళ్ళకి చాలా చాలా కలిసిపోయారనమాట. నాకు అందుకే అనిపిస్తుంది, కిడ్స్ గురించి అయినా కూడా మేము ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఇయర్లీ కాకపోయినా అట్లీస్ట్ 1.5 year కన్నా మేము రావాలి అని చెప్పి మాకైతే ఆ ప్లాన్ ఉంది. బట్ టికెట్స్ అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ ఈవెన్ లీవ్స్ కూడా మనకి ఎక్కువ డేస్ ఇవ్వరు, మినిమం 3 weeks లీవ్స్ ఉంటాయి. అందుకనే అదొక ప్రాబ్లం. బట్ మనం అంత ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడు 3 weeks ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎనఫ్ అనమాట. బట్ ఇట్స్ ఓకే. మనకి అట్లీస్ట్ 3 weeksలో అన్నా మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఎలా స్పెండ్ చేయాలనుకుంటున్నాము అదంతా కూడా మనం ముందే ప్లాన్ చేసుకుంటే మనకి ఇంకా మనం అంతా షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే చాలా బాగుంటుంది. చెల్లికి 2 బాబులు అండ్ నాకు ఒక పాప బాబు. వాళ్ళైతే చాలా బాగా కలిసిపోయారనమాట. ఈవెన్ ఎంత అల్లరి చేశారంటే ఆ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ వచ్చే కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. వాళ్ళ అల్లరి, వాళ్ళందరూ కూడా ఎలా ఆడుకున్నారు, ఎలా వాళ్ళ ఈ టైంని వాళ్ళు ఎలా స్పెండ్ చేశారు అనేది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను అనమాట వాళ్ళు ఆడుకునేటప్పుడు. ఇంకా మాకు సెండ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ 10 years అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికి మాకు 12:30 అలాగ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మేము చెక్-ఇన్ కూడా స్టార్ట్ చేయాలి. అండ్ మా చెల్లి వాళ్ళు కూడా ఇంకా మ్యాక్సిమం అక్కడి వరకే అనమాట, లోపలికి అలౌడ్ కాదు. అండ్ టికెట్ తీసుకున్నా కూడా ఆ గ్లాసే ఉంటుంది కాబట్టి మనకి అట్లీస్ట్ మాట్లాడుకోవడం కూడా అవ్వదు. అంతే మాకు అనిపించింది, ఇంకా టికెట్ తీసుకోవటం కూడా వేస్ట్ అనిపించి ఇంకా ఇక్కడే మా చెల్లి వాళ్ళు ఇంకా మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట. అండ్ ఇది మాకు చాలా హార్డ్ టైం అనమాట. ఇలాగా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో
అంటే మాకు తెలుసు ఇంకా అంటే తొందరగానే మళ్ళీ యాక్చువల్లీ ఈసారి నుంచి అయితే మేము ఇంకా రెగ్యులర్గా నేను రావాలి ఇండియాకి అని చెప్పి నేనైతే ఒకటి డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ కిడ్స్కి వాళ్ళు ఏది మిస్ కాకూడదు, మన ఇండియన్ ట్రెడిషన్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళకి హ్యాబిట్ అవ్వాలి అని చెప్పి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం అట్లీస్ట్ 1.5 year కన్నా మేము రావాలి అన్న ప్లాన్ అయితే పెట్టుకున్నాను. బట్ ఆ టైంకి చూడాలి, ఇంకా గాడ్స్ గ్రేస్ అంతా. అండ్ కిడ్స్ అయితే వాళ్ళు చాలా చాలా మిస్ అవుతున్నారు. ఇంకా అప్పటికే చాలా సాడ్ అయిపోయారనమాట నలుగురు కూడా. అందరూ ఎవరికి వాళ్ళు సీరియస్గా మాట్లాడేసేసుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా మేము ఇంకా వెళ్ళాలి, చెక్ ఇన్ టైం అవుతుందన్నమాట. సో ముందుగా వెళ్తే మనము ఫ్లైట్లో మనం సీట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న ఒక ఆప్షన్ వల్ల సో మేము తొందరగా చెక్ ఇన్కి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా ఫైనల్గా మాట్లాడుకుంటున్నాము. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకా మా చెల్లి వాళ్ళు ఇంకా అక్కడే ఆగిపోయారనమాట. సో ఇదైతే మాత్రం చాలా చాలా హార్డ్ అనమాట, ఈ బాయ్ అనేది చెప్పటము. ఇంకా తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా మేము వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము. ఇంకా మా పాప అయితే మాత్రం వాళ్ళ పిన్ని గురించి బాగా ఏడ్చింది. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఏడ్చింది. ఇంకా నేను తన్ని ఇంకా కన్సోల్ చేయటమే సరిపోతుంది అనమాట. సో నాకు బట్ తర్వాత కొంచెం చాలాసేపటికి అప్పుడు కొంచెం నార్మల్ అయింది. అండ్ ఇప్పుడైతే మాకు ఆల్మోస్ట్ ఒక 14 బ్యాగ్స్ ఉన్నాయి, 14 సూట్ కేసెస్ ఉన్నాయి. సో ఈ 14 సూట్ కేసెస్ని క్యారీ చేయాలంటే ఒకటి నేను, ఇంకోటి మా హస్బెండ్, ఇంకా వీళ్ళిద్దరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చిన్నవాళ్ళైనా కూడా ఇవన్నిటికీ చాలా చాలా హెల్ప్ చేశారు మా పిల్లలు స్ట్రాలర్స్ మూవ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఒకసారి చెక్ ఇన్ చేసామంటే ఇంకా మేము టొరంటోలోనే ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకునేది ఈ బ్యాగ్స్ అన్నీ. మాకైతే బ్యాగ్స్ కొంచెము వెయిట్స్ అటు ఇటు అయినాయి, కొన్ని సూట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. బట్ ఈవెన్ దో వాళ్ళు బాగానే కన్సిడర్ చేశారు. అండ్ ఈవెన్ టొరంటోలో కూడా ఎతిహాడ్ వాళ్ళు మాత్రం మంచి సర్వీస్ ఇచ్చారు. యాక్చువల్లీ మనకి ఈవెన్ లగేజ్ కొంచెం వెయిట్ ఎక్కువైనా కూడా వాళ్ళు కన్సిడర్ చేసేసారు. అదేం పెద్దగా వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. సో అది చాలా మాకు ప్లస్ అయ్యింది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మేము అన్నీ సార్ట్అవుట్ చేసి మళ్ళీ అవన్నీ మేము తీయాలంటే అదంతా ఇట్స్ నాట్ ఈజీ అనమాట. సో ఆ విషయంలో మాత్రం మాకు చాలా హెల్ప్ అయింది, మాకు బాగా నచ్చింది కూడా. మేము 4th టైం అనమాట టొరంటో టు ఇండియా ట్రావెల్ చేసింది. సో అంతకుముందు అయితే బ్రిటిష్ ఎయిర్వేస్ అండ్ ఎయిర్ కెనడా, ఎయిర్ ఇండియా ఇవి ట్రై చేసాం, కానీ నాకైతే అంత సర్వీస్ అంత మంచిగా అనిపించలేదు. ఈవెన్ ఫుడ్ కూడా అంత నచ్చలేదు నాకు. బట్ ఎతిహాడ్ అయితే వీఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట, ఫుడ్ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ. అండ్ ఈవెన్ మాకు లేఓవర్ కూడా టు అండ్ ఫ్రో మాకు ఓన్లీ 1.5 hour లేఓవరే తీసుకున్నాము. సో దీనివల్ల ఏంటంటే మాకు చాలా షార్ట్ జర్నీ అనిపించింది, చాలా లాంగ్ అండ్ టయర్డింగ్గా అసలు ఏం అనిపించలేదన్నమాట. చాలా కూల్గానే వచ్చేసాము. అండ్ పిల్లలు కూడా దే ఎంజాయ్డ్ అనమాట, కంప్లీట్ జర్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు, పడుకున్నారు, మంచిగా ఫుడ్ తిన్నారు, అంతా మంచిగా ఉంది. వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. అండ్ ఆల్సో ఫ్లైట్లో కూడా వాళ్ళు కిడ్స్కి కొన్ని గుడీ బ్యాగ్స్ ఇచ్చారు. సో దాంట్లో ఏంటంటే చిన్న చిన్న గేమ్స్ సంబంధించిన కార్డ్స్ అలాగ ఉన్నాయన్నమాట, డ్రాయింగ్స్ అండ్ మార్కర్స్ ఇలా ఇచ్చారు.
సో అది కూడా కొంచెం హెల్ప్ అయింది వాళ్ళకి, వాళ్ళ టైం కొంచెం స్పెండ్ చేయడానికి. అండ్ ఫ్లైట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా వాష్రూమ్స్ వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేశారు. హైదరాబాద్ టు అబుదాబి ఒక మీల్ ప్రొవైడ్ చేశారు, అది చాలా టేస్టీగా ఉంది కూడా. యాక్చువల్లీ అది నేను వీడియో తీయటం మర్చిపోయామన్నమాట, ఎర్లీ మార్నింగ్ కదా. సో మేమైతే ఫుల్ నిద్రలో ఉన్నాము. మేము ఇప్పుడు అబుదాబి ల్యాండ్ అయిపోయాము. ఆల్మోస్ట్ అప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. ఇక్కడ మాకు 1 hour 30 minutes లేఓవర్ ఉంది. సో మాకైతే ఏమీ రష్ ఏమీ లేదు, చక్కగా కూల్గా నెమ్మదిగా నడుచుకుంటా మొత్తం అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. హ్యాపీగా వెళ్ళాము, మంచిగా రిలాక్స్ అయ్యాము కూడా. సో ఎందుకంటే మనకి 4 hours కూర్చున్నాము, ఇంకా నెక్స్ట్ అయితే మనకి కంటిన్యూస్ ఒక 13 hours కంటిన్యూస్ జర్నీ ఉంటుంది కాబట్టి, సో కొంచెం ఇక్కడ మేము రిలాక్స్ అవ్వాలని మంచిగా వాక్ అది చేసుకుంటూ స్లోగా వెళ్ళాము. మంచిగా అనిపించింది అండ్ మేము టైంకి కూడా చక్కగా రీచ్ అయిపోయాము. అండ్ ఇది అబుదాబి ఎయిర్పోర్ట్ లోపల అనమాట. సో ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ ఇవంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు ఎక్కువ టైం అయితే లేదు అనమాట. అండ్ ఇప్పుడు మా అత్తయ్య మాతో వస్తున్నారు కాబట్టి ఆవిడకి వీల్ చైర్ ఆప్షనే మేము చూస్ చేసుకున్నాము. సో ఈ వీల్ చైర్ ఆప్షన్ ఉండటం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనల్ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ ఈవెన్ ఇక్కడ మేము లైన్లో ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదు. సో ఫస్ట్ అయితే బిజినెస్ క్లాస్ వాళ్ళని పిలిచారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వీల్ చైర్ ఆప్షన్ ఉన్న వాళ్ళనే రమ్మని చెప్పారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్రాసెస్ అనేది డిలే అవ్వదు అండ్ వీల్ చైర్ ఆప్షన్ ఉన్న వాళ్ళని ఫస్టే ప్రిఫర్ చేస్తారు. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి చాలా చాలా లైక్ టైం అనేది మనకి వేస్ట్ అవ్వకుండా కొంచెం, ఎందుకంటే మనకి ఇది లాంగ్ జర్నీ వల్ల మనం కొంచెం టయర్డ్గా కూడా ఉంటాం కదా. సో ఈ టయర్డ్నెస్లో మళ్ళీ వెయిటింగ్ ఇవన్నీ అంటే మనకి చాలా చాలా టూ మచ్గా అనిపిస్తుంది ఇంకా మనకి. బట్ ఈ వీల్ చైర్ ఆప్షన్ ఉండడం వల్ల సో మనకి ఏంటంటే ప్రతి స్టెప్లోనూ మనకి వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అండ్ మనల్ని ఫస్ట్ ప్రిఫర్ చేయటం వల్ల సో మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ వీల్ చైర్ ఆప్షన్ ఉన్నవాళ్ళు కాబట్టి సో మేము చక్కగా స్లోగా వెళ్తున్నాము, లేకపోతే మొత్తం క్రౌడీగా ఉంటుంది అండ్ ఈవెన్ వెళ్ళటానికి కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మేము 2 విండో సీట్స్ ఆఫ్ చేసుకున్నాము. సో ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, సో కిడ్స్కి కొంచెం విండో సీట్ ఉంటే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు, కొంచెం వ్యూయింగ్ అంతా బాగుంటుంది అని నేను అనుకున్నాను. బట్ తీరా చూస్తే ఇక్కడ ఏమైందో చూడండి, మాకు పెద్ద వింగ్ అనేది వచ్చిందనమాట. సో మాకు అంత వ్యూ అంత క్లియర్గా లేదు. సో ఇంకా తప్పదు, ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోయాము. సో మేము ఫ్రంట్ 3 సీట్స్ తీసుకున్నాము అండ్ బ్యాక్ సైడ్ ఇంకా మేము 2 సీట్స్ తీసుకున్నాము. అండ్ ఇంకా మేము టొరంటో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు కంటిన్యూస్ 13 hours జర్నీ. What else?
వాళ్ళు మీల్స్ అన్నిట్లోనూ రైస్ ఎక్కువ ఇచ్చారనమాట. సో ఫస్ట్ మీల్ వచ్చేసి మటన్ బిర్యానీ ఇచ్చారు, అండ్ సెకండ్ మీల్లో బటర్ చికెన్ అండ్ రైస్ ఇచ్చారు, అండ్ తర్వాత అయితే ఫిష్ అండ్ రైస్ ఇచ్చారనమాట, ఫిష్ కర్రీ అండ్ రైస్ ఇచ్చారు. సో నేను అవన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఫుడ్ అయితే. అండ్ సో నేను అదే అనుకొని చెప్పి నేను మళ్ళీ హైదరాబాద్ టు టొరంటో కూడా సేమ్ అదే మీల్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఉంది. మా ఫస్ట్ మీల్ వచ్చేసి పాస్తా అండ్ చికెన్ ఇచ్చారు, ఒక డెజర్ట్ అండ్ 1 సలాడ్ అండ్ బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చారు. సో అన్నీ కూడా చాలా హెల్దీ ఐటమ్సే వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ నేనైతే యాక్చువల్లీ రైస్ ఇస్తారేమో అని అనుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. బట్ ఇవి కూడా మేము బాగానే ఎంజాయ్ చేసాము. టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. సెకండ్ మీల్ నేను రికార్డ్ చేయలేదన్నమాట, ఎందుకంటే మేము పడుకున్నాము, మేము తినేసిన వెంటనే పడుకుండిపోయామన్నమాట. అండ్ ఇది లాస్ట్ మీల్ అనమాట. ఇంకా మేము ఫ్లైట్ ఇంకొక 2 అవర్స్లో ల్యాండ్ అవుతుంది అనగా మాకు ఈ మీల్ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే నేను ఈ రైస్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సో అది యాక్చువల్లీ మార్నింగ్ మేము పాస్తా ఇవన్నీ మార్నింగ్ అయితే ఫస్ట్ మీల్ పాస్తా ఇచ్చారు, అండ్ సెకండ్ మీల్ వచ్చేసి హ్యాంబర్గర్ ఇచ్చారు. సో అవేంటంటే మేమంతా లైక్ ఎంజాయ్ చేయలేకపోయాము, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా. సో ఫుల్ ఆకలేస్తుంది 13 అవర్స్లో. అండ్ ఈ రైస్ చూసాక మాత్రం కిడ్స్ కానీ మేమందరం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ మీల్ కూడా చాలా చాలా బాగుంది. అదేంటంటే పలావ్ అండ్ చికెన్ అనమాట, చికెన్ కర్రీ చాలా 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 బాగుందన్నమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ సలాడ్ ఇచ్చారు, అండ్ ఒక డెజర్ట్ ఇచ్చారు, అండ్ బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది మాత్రం మీల్. అండ్ ఎందుకంటే ఇప్పుడే మనకి కావాలి, ఎక్కువ స్ట్రెంగ్త్ ఇప్పుడే కావాలి మనకి. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మన బ్యాగేజెస్ అన్నీ మనం కలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఇంకా అక్కడ కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. సో ఇవన్నిటికీ అట్లీస్ట్ మనకు ఒక 1 అవర్ టైం అయినా కావాలి ల్యాండ్ అయిన తర్వాత నుంచి. సో దానికి స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి మాకు ఈ మీల్ అనేది చాలా స్ట్రెంగ్త్ని ఇచ్చింది. అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఎతిహాద్ ఫ్లైట్ సర్వీస్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఫుడ్ వైజ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఫ్యూచర్లో కూడా నేనైతే ఎతిహాడే ప్రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము 10 సూట్ కేసెస్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫ్లైట్ ల్యాండ్ అయింది ఇప్పుడే కాబట్టి సో మన సూట్ కేసెస్ ఎంతసేపు పడుతుందో ఇంకా అని మేము అనుకున్నాము. బట్ అంటే అక్కడ ఉన్న ఒక 30 మినిట్స్లోనే మా బ్యాగేజెస్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసేసుకున్నాము. సో ఇదండి మా హోల్ జర్నీ. టొరంటో టు హైదరాబాద్ కూడా నేను వీడియో పెట్టాను. సో ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వీలైతే చూడండి. అండ్ ఇదండి, సో ఎతిహాద్ రివ్యూ అయితే మాత్రం నా సైడ్ నుంచి పాజిటివ్గానే ఉంది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.